స్టార్ట్ చేసే ముందు సినిమా చూడకపోతే ఈ వీడియో చూడకండి. స్పాయిలర్స్తో కూడిన చాలా డిస్కషన్స్ ఉంటాయి. కల్కి సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఫస్ట్ మూవీ కల్కి 2898 AD రిలీజ్ తర్వాత చూసిన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి. ఎండ్లో అసలు ఏమైంది, సుప్రీం యాస్కిన్కి ఏమైంది, కలి ఎవరు, కల్కి ఎవరు, అసలు కర్ణుడితో సంబంధం ఏంటి, కల్కి 2, 3 కాకుండా అసలు సినిమాటిక్ యూనివర్స్ అని ఎందుకన్నారు. ఓపెన్ చేస్తే క్లైమాక్స్ ఫైట్, అశ్వత్థామ భైరవకి సెకండ్ ఫైట్. ఆబ్వియస్లీ అక్కడ కూడా అశ్వత్థామే గెలుస్తాడు. అప్పుడు బుజ్జి బంబుల్బీ ఫామ్లోకి వచ్చి ఫైట్ చేస్తుంది. అప్పుడు కమాండర్ మానస్ ఫోర్స్ షీల్డ్ని విరక్కొట్టి శ్యామలలోకి ఎంటర్ అయ్యి శ్యామల ప్రజలతోని ఫైట్ చేస్తాడు. సుమతి బ్రిడ్జ్ మీద నుంచి కింద పడుతున్నప్పుడు భైరవ కూడా దూకి సేవ్ చేస్తాడు. అప్పుడు భైరవలో మనకి చేంజ్ కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ అశ్వత్థామ దెబ్బకి భైరవ కింద పడిపోతాడు. ఇటు మానస్ ఆర్మీ శ్యామలలో ప్రజలందరినీ చంపుతూ ఉంటారు. అప్పుడు శాంబలాలోని ఆ సెక్రటరీ నుంచి వచ్చిన ఒక చిన్న రే ఆఫ్ హోప్ లాంటి లీఫ్ వచ్చి అశ్వత్థామ చేతిలో ఉండే ఆ కర్ర భైరవ పక్కన పడి ఉంటే ఆ లీఫ్ ఆ కర్ర మీద పడి ఆ కర్ర భైరవ చేతిలో పడుతుంది. అప్పుడు అశ్వత్థామ ముందు చెప్పిన ఆ యోధుడు కథ నిజమవుతుంది. లైక్ ఆ కర్ర కర్ణుడి యొక్క విజయధనస్సు. యుద్ధంలో కర్ణుడి అంతం తర్వాత అశ్వత్థామ తన శాపంతో పాటు ఈ కర్రతోనే ఉంటాడు కలియుగం ఎండ్ వరకు. ఆ కర్ర భైరవ పట్టుకున్నాక కర్ణుడిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఆ సీన్కి స్క్రీన్ తగలబడిపోయిందంతే. ఆ కర్రతో మానస్ని చంపుతాడు. అప్పుడు అశ్వత్థామ రియలైజేషన్ ఉంటుంది. హ్యాపీ ఫీల్ అయ్యే లోపే భైరవ ఆ ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చి సుమతిని తీసుకొని బుజ్జితోని అశ్వత్థామకి దొరకకుండా పారిపోతాడు. ఆ తర్వాత మహాభారతం ఫైనల్ సీక్వెన్స్ వస్తుంది. అప్పుడు కర్ణుడు అశ్వత్థామని మహాభారతంలో ఎలా కాపాడాడు అనేది చూపిస్తారు. ఇక్కడ కర్ణుడు చనిపోయాడు కదా అంటే ఇది కర్ణుడి యొక్క రీఇన్కర్నేషన్ భైరవాల. ఆలోచిస్తే హింట్స్ అన్ని మన ముందే ఉండే. దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్కి భైరవ ఒక బాస్కెట్లో దొరుకుతాడు. భైరవకి తన పేరెంట్స్ గురించి తెలియదు. తనను పెంచి పెద్ద చేసిన కెప్టెన్ ఒక పైలట్. ఇది మన మహాభారతంతో కనెక్ట్ చేసుకుంటే అక్కడ వాళ్ళ నాన్న కూడా ధృతరాష్ట్రుడి యొక్క రథం నడిపేవాడు. దుల్కర్ క్యారెక్టర్ వచ్చే మూవీస్లో చాలా వెయిట్ క్యారీ చేస్తుంది అనిపిస్తుంది. ఈ మూవీలో అంతగా ఏం రివీల్ చేయలేదు, కానీ అబ్జర్వ్ చేస్తే ఒక సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. కెప్టెన్ భైరవ్ని పెంచడమే కాకుండా తనతో ఒక ఫ్రెండ్ గాను మెంటర్ గాను ఉండి అన్నీ నేర్పిస్తాడు. అది కాకుండా కెప్టెన్కి కార్డ్స్ ఆడే అలవాటు ఉంటుంది. అందులో అన్నీ పోగొట్టుకున్నట్టు చూపిస్తారు. ఆలోచించండి, మహాభారతంలో కర్ణుడితో పాటు ఎవరున్నారు ఇలా జూదమాడి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు? దుర్యోధనుడు. జస్టే తీరి. దానవీర శూరకర్ణలో దానవీర అనే ఎలిమెంట్ కూడా చాలా సింపుల్గా యాడ్ చేశారు. నోటీస్ చేస్తే బాండీ కోసం ఏమైనా చేసే భైరవ దగ్గర యూనిట్స్ లేవు. స్టార్టింగ్లో బుజ్జి 250 యూనిట్స్ ఉన్నాయి అంటది. మళ్ళీ మధ్యలో శాంబలం నుంచి వచ్చిన ఒక క్యారెక్టర్ని వదిలేసేటప్పుడు 500 యూనిట్స్ ఇచ్చే బుజ్జి ఏమన్నా తిని వెళ్తాడు అని అంటాడు భైరవ. కానీ సినిమా మొత్తంలో మహాభారతం పార్ట్ మొత్తం మ్యాడ్ ఉంటుంది. అప్పుడు డిజాల్వ్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ఎండ్ టైటిల్ వస్తుంది. నెక్స్ట్ కమల్ హాసన్ ద సుప్రీం యాస్కిన్ సీన్స్ వస్తుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రివీల్ ఇన్ ద మూవీ. కౌన్సిలర్ వచ్చి మిస్ అయిన సమ్ 80 దగ్గర నుంచి ఒక డ్రాప్ సిరప్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారని యాస్కిన్కి చెప్పి ఆ సిరం ఇచ్చాక యాస్కిన్కి ఆ సింగిల్ డ్రాప్లో ఉన్న పవర్ అండ్ స్ట్రెంగ్త్కి కౌన్సిలర్కి దాని పవర్ అర్థమవుతుంది. ఒక్కసారిగా వీక్ బాడీతోని ఉన్న యాస్కిన్ స్టెరాయిడ్స్ తీసుకొని బల్క్ అయిన జిమ్ ర్యాట్ లాగా మారిపోతాడు. అది చూసి కౌన్సిలర్ సమ్ 80కి ఖచ్చితంగా పట్టుకొస్తాను అని అంటాడు. అప్పుడు యాస్కిన్ బ్యాడాస్ మోడ్లోకి వెళ్ళి లైట్ తీసుకొని నేను రంగంలోకి దిగుతున్నా అంటాడు. అప్పుడే కౌన్సిలర్కి స్టార్టింగ్లో దొరికిన ధనస్సుని చూస్తాడు. లేపి ఒక డైలాగ్ చెప్తాడు. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి, రథచక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఆ ధనస్సు మహాభారతం సీక్వెన్స్ లో అర్జునుడి చేతిలో మనం చూడొచ్చు. అది బ్రహ్మదేవుడు చేసింది. దాని పవర్ మనం మహాభారతం సీన్ లో చూడొచ్చు. ఎవరూ ముట్టుకోలేని అంత పవర్ఫుల్ వెపన్ ని యాస్కిన్ పట్టుకోగలుగుతున్నాడంటే యాస్కిన్ ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. దీని తర్వాత కృతయుగ రావాలి. మూవీ స్టార్టింగ్ లో కౌన్సిలర్ కి ఆ ధనస్సు దొరికినాక మానస్ కి చూపించి 6000 ఇయర్స్ కి ముందు ఒక నక్షత్రం మహాభారతం టైంలో కనిపించింది. ఇప్పుడు కల్కి పుడితే అదే సేమ్ నక్షత్రాన్ని మళ్ళీ చూస్తాం. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇంకో 6000 ఇయర్స్ పట్టుద్ది రావడానికి. సో ఈసారి ఎలా అయినా కల్కి పుడతాడు. కానీ ఏడ భైరవ సుమతిని తీసుకొని పారిపోయిండు. కానీ భైరవ కర్ణా ట్రాన్స్లో ఉన్నప్పుడు ఫీల్ అయింది మర్చిపోతాడు అనుకోవట్లే. ఒకవేళ మర్చిపోయినా కానీ బుజ్జి దాన్ని వీడియో తీసి ఉంటుంది. లైక్ ప్రీవియస్లీ మనం అశ్వత్థామ ఫైట్ వీడియో భైరవ చూస్తున్నట్టు చూస్తాం. సో ముందులాగా ఇప్పుడు కూడా బుజ్జి భైరవకి ఆ వీడియోస్ చూపిస్తుంది అనుకుంటా.
అప్పటికి భైరవ సుమతిని యాస్కిన్ దగ్గరికి తీసుకెళ్లాలి అన్న డైలమాలో ఉంటాడు. మరి నెగిటివ్ రోల్లో ఉండదు కాబట్టి లోపల ఉన్న కర్ణుడు భైరవని ఆ తప్పు చేయనీయకుండా ఆపుతాడు. అశ్వత్థామ కూడా సైలెంట్ గా ఉండడుగా. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. ఇక్కడ లాస్ట్ కి యాస్కిన్ ఎడిషనల్ హ్యాండ్స్ చూస్తుంటే మాత్రం కమల్ సారే ఈ కలి అనిపిస్తుంది. ఆ సైంటిస్ట్ మీదకి చాలా రోజులైంది, నన్ను ఒకరు చంపాలని చూసి అని డైలాగ్ చెప్పినప్పుడు కమల్ సార్ వాయిస్ లో ఒక డిమోనిక్ ప్రెజెన్స్ అనేది ఫీల్ అవుతాం. లైక్ యాస్కిన్ లోపల ఎవరో ఉన్నారని టోటల్ గా యాక్టివేట్ కాలేదు, ఆర్ టోటల్ సిరం పవర్ వచ్చే వరకు రాదేమో బయటికి. కానీ యాస్కిన్ ఒరిజినల్ చూపించకుండా ర్యాండమ్ గా మధ్యలో నుంచి స్టోరీ స్టార్ట్ చేశారు. అది చాలా బాగా ఉండే, అంటే ఈ మూవీ ముందు వచ్చే స్టోరీని సెటప్ చేస్తుంది. అందుకే ఇప్పుడే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వకుండా కొంచెం ముందు వచ్చే మూవీస్ కోసం క్లిఫ్ హ్యాంగర్ లాగా వదిలేశారు. సుప్రీం యాస్కిన్ ఈజ్ కలి, ఇది ఫిక్స్. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మిగతా చిరంజీవుల మీద ఫోకస్డ్ ఏమైనా మూవీస్ చూడొచ్చా అంటే ఇది ఒక అవెంజర్స్ అనుకొని లైక్ ఆ క్యారెక్టర్స్ కి సోలో మూవీస్ ఉండొచ్చు. క్యారెక్టర్ బిల్డప్ ఇంట్రడక్షన్ కోసం ఆర్ యునైటెడ్ గా సినిమాలు రావచ్చు. అందుకే అనుకుంటా కల్కి పార్ట్ 2, 3 అనకుండా సినిమాటిక్ యూనివర్స్ అన్నారు. లైక్ ఓన్లీ కల్కి గురించి కాకుండా ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే మిగతా వాళ్ళ గురించి కూడా మూవీస్ రావచ్చు అని. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎండ్లో అర్జునుడు కర్ణుడు ఇద్దరి మధ్యలో జరిగిన బ్యాటిల్ని రీక్రియేట్ చేస్తారు. భైరవ అండ్ యాస్కిన్ తోని ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇద్దరి దగ్గర ఉన్న వెపన్స్ సేమ్ లైక్ వైజ్. ఇందులో అశ్వత్థామ కామన్. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు, తనకి ఆ రింగ్స్ ఎక్కడి నుంచి దొరికాయి, ఆ పవర్స్ ఏంటి, యాస్కిన్ కౌన్సిలర్ని ఎందుకు నమ్ముతాడు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. కానీ ఇప్పటి వరకు మాకు అర్థమైన మ్యాటర్ మీకు చెప్పడానికి ట్రై చేశాం. ఇదంతా పక్కన పెడితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.